నమస్తే, దిస్ ఇస్ సౌర్య. అసలు విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు? ఇప్పుడేమో రాజీనామా అని అంటూ ఉన్నాడు. సో అందరూ రాజీనామా చేసేస్తే మరి విజయ్ ఏం చేస్తాడు? అసలు ఆ ముఖ్యమంత్రి అనే పదవి ఇప్పుడు అవకాశం ఉందా, లేకపోతే మరలా రాష్ట్రపతి పాలనే వస్తుందా? ఒకవేళ రాష్ట్రపతి పాలన వస్తే ఈ లోపు ఆయన నిరూపించుకుంటాడా? అసలు స్టాలిన్ తోని విజయ్ కలుస్తాడా? ఎందుకంటే మనం చూసాం సభలు సమావేశాల్లోని ప్రతిపక్ష పార్టీగా పోటీ ఉన్న పార్టీ అదే కాబట్టి ఆయన్నే టార్గెట్ చేస్తూ కూడా విజయ్ చిన్న చిన్న కామెంట్స్ చేస్తూ ప్రజల్ని కొంత మెప్పించి ఓట్లను కూడా గెలుచుకున్నాడు. సో మరి ఇప్పుడు కాంప్రమైజ్ అవుతాడా? ఒకవేళ అలా కాంప్రమైజ్ అయితే అది నిజంగానే ఒక తీవ్ర అవమానంగా అంటే ప్రజలు స్వీకరించగలుగుతారా దీన్ని? సో ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. రాజకీయాలు అసలు విజయ్ 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 ఇదే మనకి ఈ మొత్తం ఇదే వినిపిస్తుంది. అయితే ఏ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇంత చర్చించలేదు మనం ఈ స్థాయిలో, ఎందుకంటే ఇదంతా క్లమ్జీగా ఉంది. సో ఇప్పుడు విజయ్ని తీసుకుంటే విజయ్ స్టాలిన్ తోని పొత్తు అనేది అంటూ ఉన్నారు. అసలు అవకాశం ఉందా? ఎందుకంటే అసలు వాళ్ళ మీదే నెగ్గాడు కదా ఈయన. సో అసలు అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? మీరేమంటారు? అసలు ఒకవేళ అట్లా జరిగితే పదవి ఏ పదవికి అసలు వాళ్ళ డిమాండ్స్ కూడా చాలా హై డిమాండ్స్ ఉండొచ్చు. ఆల్రెడీ కాంగ్రెస్ తో కూడా అగ్రిమెంట్స్ ఏవో చేసుకున్నారంట, వాళ్ళు ఏవో డిమాండ్ చేశారు పదవులు అని చెప్పేసి. సో అసలు ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తారా, లేకపోతే డిప్యూటీ పదవికి డిమాండ్ చేస్తారా? అంటే ఇప్పుడు మీరు అనేది అంటే ఎవరి మీద అయితే వ్యతిరేకత చెప్పి గెలిచారో విజయ్ గారు ఇక్కడ, అంటే ఆయన మాట్లాడిన స్పీచెస్ లో కూడా స్టార్లిన్ అంకుల్ అని మాట్లాడటం, అది వ్యంగ్యంగా మాట్లాడటం, అతను ఎవరిని కూడా అంత స్ట్రాంగ్ గా ఎవరిని కూడా మాట్లాడలేదు. కానీ అది సీఎం విషయం, స్టార్లిన్ గారి విషయంకి వచ్చినప్పుడు ఆ వ్యంగ్యత కనపడ్డది, ఆ ఫేస్ లో కానివ్వండి అది కనపడ్డది. సరే దాన్ని ఒప్పుకొని నేను అలా మాట్లాడినా పర్లేదని ఆయన తీసుకుంటాడా? ఆయన మాట్లాడినా కూడా యాక్సెప్ట్ చేస్తాడా? సరే ఈయన మాట్లాడాం కదా పర్లేదు రాజకీయ పరంగా కలుద్దాం అనుకుంటారా? ఇది తెలియలేదు. కానీ ఒకవేళ నేను అనుకుంటాను ఏంటంటే, ఇలా కలిస్తే రేపు పొద్దున వీళ్ళు ఎలక్షన్స్ కి నెక్స్ట్ ఎప్పుడైనా 5 years తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్తే ఈ పార్టీలు రెండు కూటమితోనే వెళ్తూ ఉండాలి. అవును, అది రాజకీయ పరంగా డిఎంకేకి నష్టమే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ళు అధికారం కోల్పోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి లాంగ్ లో చూసుకుంటే పార్టీ రన్ అవుట్ చూసుకుంటే వీళ్ళకి ఇప్పుడు కూటమిలో వీళ్ళతో టీవీకే పార్టీతో వెళ్లకుండా ఉంటేనే, ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ ప్లేస్ లో ఉంది, అది వెళ్లకుండా ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు ప్రకారం చూసుకుంటే. కానీ స్టాలిన్ గారు కూడా ఏం చెప్పారు? 6 నెలల వరకు నేనేమి మాట్లాడను అని చెప్పారు. సరే ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ 6 నెలలు తర్వాత ఇప్పటికే వాళ్ళకి సరైన అవకాశాలు లేదు, ఇప్పుడు టీవీకే పార్టీకి సరైన మద్దతు లేదు. సరే అది ఎంతవరకు కరెక్ట్ గా వస్తుందో, వచ్చిన చిన్న చిన్న పార్టీలందరినీ జాయిన్ చేసుకున్నాడు కాబట్టి రేపు పొద్దున అవంతా కూడా జాయినింగ్స్ అన్నా కూడా వాళ్ళ మూలన వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, ఏదో ఒక్క పార్టీతో కాదు కదా పొత్తు, ఒక 4-5 పార్టీలని కలుపుకున్నప్పుడు ప్రతి పార్టీ వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఎప్పుడైనా వీగిపోవచ్చు గవర్నమెంట్. అలా వీగిపోయేటప్పుడు వీళ్ళు ఇప్పుడు పొత్తిచ్చి రేపొద్దున, ఎందుకంటే రేపొద్దున 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు స్టాండ్ అవుతారేమో, తర్వాత అయినా వీగిపోయింది అనుకోండి టీవీకే పార్టీ. సో ఖచ్చితంగా అవకాశం ఎవరికి ఉంటుంది? డిఎంకే ఉంటుంది. ఆ అవకాశాన్ని చేజార్చుకుంటారా? అవును, చేజార్చుకోరు కదా. ఎందుకంటే రాజకీయ పరంగా చూస్తే చాలా పరిణితి చెందిన పార్టీ డిఎంకే పార్టీ. సో అది వాళ్ళు చేజార్చుకోరనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ మేబీ కలిస్తే అన్నా డిఎంకేతో ఒకవేళ కలిసిన ద్రావిడ పార్టీలు 2 దానిలో కలవచ్చు. ఎందుకంటే ఎవరితో అయితే గొడవలు పడ్డారు, అంటే కరుణానిధి గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల యుద్ధమే కావచ్చు, జైలుకి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవచ్చమే కావచ్చు. దాని మూలన చాలా వాళ్ళ 2 పార్టీలు ఇంకా గొడవలు కూడా కింద క్యాడర్ వరకు కూడా అదే స్థాయిలో యుద్ధాలు జరిగాయి. సో అది ఇద్దరు ఈ రోజున లేరు, ఇద్దరు ఈ రోజు లేదు. అన్నాధార నుంచి వచ్చిన పార్టీలే డిఎంకే పార్టీ కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు. సో అందుకని కలిస్తే ఏమైనా అవి కలవచ్చేమో, కలిసినా పన్నీర్ సెల్వం గారు లాంటి వాళ్ళని ఆయన ఆమోదించొచ్చేమో. కానీ ఎందుకంటే రాజకీయ ఇప్పుడు ఏదో ఇప్పుడు తాత్కాలికంగా కలవటం కాదు కదా, పార్టీ లాంగ్ స్టాండ్ చూసుకుంటారు కదా ఎవరైనా. ఆ లాంగ్ స్టాండ్ చూసుకునేటప్పుడు ఏమైనా అది ఇబ్బందికరంగానే ఉంటది విజయ్ గారితో కలిస్తే. నేను అనుకుంటాను మేబీ కలవకపోవచ్చనే అనుకుంటాను. అంటే డిఎంకే అన్నా డిఎంకే కలుస్తాయి, టీవీకేతో కలవకపోవచ్చు. ఎందుకంటే అదే కావాలంటే అన్నా డిఎంకేతో మద్దతు తీసుకోవాలని చెప్పి ఒకవేళ విజయ్ అనుకున్నా కానీ ఆయనకి బీజేపీతో ఉండటం ఇష్టం లేదు. అవును, సో అన్నా డిఎంకే ఎట్లాగో ఆయన బీజేపీ ఏమో అన్నా డిఎంకే ఏమో బీజేపీని వదిలి రాదు.
అది బయట రాదు. సో ఈయనకి ఇప్పుడు ఆ చిన్న చిన్న పార్టీలతోనే మనుగడ చేయాల్సిన అవసరం వచ్చింది. సరే అది ఎంతవరకు స్టాండ్ అవుతుంది, అది ఏదైనా కొంచెం తేడా వస్తే ప్లస్ అయ్యేది ఎవరికంటే డిఎంకేకి. అవును, ఆ ప్లేస్ ని వదులుకోరని అయితే నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో సపోర్ట్ చేయటం అని అంటే నేను 6 నెలలు అవకాశం ఇస్తున్నాను, ఆయన సీఎం గవర్నండి, తరువాత నేను మటుకు ఖచ్చితంగా ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేయటానికి కష్టం కాబట్టి వాటి మీద అప్పుడు క్వశ్చన్ చేస్తామని ఏదైతే చెప్పారు కాబట్టి అదే స్టాండ్ తో వెళ్తారని అనిపిస్తుంది. సో మీరు అన్నట్టుగా ఒకవేళ నిజంగానే పొత్తు లేకపోతే అసెంబ్లీ ఈ 6 నెలలున 6 నెలల తర్వాత గనక ఆయన ఈ మెంబర్స్ ని కూడాను సర్దుకోలేకపోతే పరిస్థితి మళ్ళీ మరి రాష్ట్రపతి పాలన అనుకోవచ్చా? రాష్ట్రపతి పాలన రావచ్చు, లేకుండా ఉండి మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ రావచ్చు. ఈ లోపల ఇతను చెప్తున్నారు కదా నేను రాజీనామా చేస్తాను అని చెప్పి విజయ్ గారు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలియదు. ఎందుకు తొందరపాటుతనం వల్ల అయితే బెదిరింపని అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు? అంటే సింపతి ఈవేళ రేపు రాజకీయ పరిణితి ప్రజలలో కూడా ఉంది. సో విజయ్ గారు ఎక్కడో తేడా 108 సీట్లు నమ్మి ఇచ్చినప్పుడు నువ్వు ఆ జడ్జిమెంట్ ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నట్టు కనపడతా ఉంది. నేను రాజీనామా చేసి వెళ్తానంటే మిగతా పార్టీలు రాజీనామా చేయవు కదా. అవును, మిగతా సభ్యులు వాళ్ళ పార్టీ సభ్యులైనా అందరూ ఒప్పుకొని చేస్తారో చేయరో కూడా తెలియదు. లాస్ట్ మినిట్ వరకు అది ఎవరు చెప్పలేరు. అరే ఒక డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు, ఒక సాధారణ మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళందరూ కూడా మళ్ళా మనం రాజీనామా రాదు, 5 ఏళ్లు మనం వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం కదా, మళ్ళా మనకు రాదు అని అంటారు. ఈవేళ రేపు డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటది. 108 సీట్లు మళ్ళా వెళ్ళినా రావు విజయ్ గారికి. అంత సింపతి వచ్చేస్తుంది అనుకుంటే, అట్లా అనుకుంటే డిఎంకే కూడా ఇప్పుడు ఆయన ఓడిపోయినా కూడా అందరినీ ప్రజల్ని వెళ్ళి కలిశారు, ఆయన నియోజకవర్గానికి వెళ్ళారు. ఆ ప్రజలు ఇప్పుడు ఫీల్ అవరా, మనం ఓడించుకున్నామే, మన నియోజకవర్గ నాయకుడు సీఎం గా ఉన్నాడు కదా, అలాంటి ఆయన ఓడించుకున్నామని అక్కడ సింపతి రాదా ఆయనకి? ఆయన ఓడిపోయిన తర్వాత కూడా వెళ్ళి వాళ్ళందరినీ కలిసి వచ్చారు కదా, ఆ ప్రభావం ఉంటది కదా. అంటే రిజైన్ చేసి మళ్ళా నేను అదే సీట్లో గెలవగలుగుతాను అనుకునేది అయితే కష్టమైన పని, మూర్ఖత్వమే అవుతుంది అది. ఎందుకంటే ఈవేళ రేపు 108 సీట్లు నీకు ఇచ్చి దాన్ని పార్టీల్ని కలుపుకొని నువ్వు ముందుకెళ్లాలని, ఒకవేళ తక్కువైనప్పుడు పార్టీలు కలుపుకొని ముందుకెళ్ళలేనప్పుడు ఇంకా 5 ఏళ్లు నువ్వు 5 ఏళ్లు నువ్వు పరిపాలన ఏం చేస్తావనేది ఆలోచిస్తారా లేదా ప్రజలైనా? సో ఇదంతా కొంచెం స్ట్రాటజిక్ గా వెళ్ళటం బెటర్, కొంచెం ఆలోచించి ఏదైనా కరెక్ట్ సలహా తీసుకొని. చాలా పీక్ టైం అసలు. మరి ఇంకా ఆయన ఏం చేస్తున్నారు అనేది అయితే అందరికి రోజు సస్పెన్సే అవుతుంది. ఇది ఇన్ని రోజులు ప్రొలాంగ్ అవుతుంది కూడా, పబ్లిక్ లో కూడా ఒక మైనస్ వచ్చేస్తుంది కదా. ఎవరైతే ఓట్లేసి గెలిపించుకున్నారో ఇంకా సింపతి గెయిన్ చేద్దామంటే కుదరదు. ఇంక ఇప్పుడు ఎన్ని రోజులు సింపతి? ఇప్పుడు ఒకప్పుడున్న తమిళనాడు రాజకీయాలకైనా ఇప్పటికి చాలా చేంజెస్ వస్తూనే ఉంటది. ఒకప్పుడు జయలలిత గారిని చీర పట్టుకున్నారు, జుట్టు లాగారు అన్నట్టు అట్టుడికిపోయింది. ఆ స్థాయి ఈ రోజున లేదు. చాలా చేంజ్. అంటే ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, రాజకీయమే జీవితం కాదు. సో రోజు దీని మీద టైం స్పెండ్ చేయలేరు. ఎవరికి ఇంత టైం స్పెండ్ చేస్తుంటారు రోజు? సో ఖచ్చితంగా ఎవరి పనులు ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఇది ప్రొలాంగ్ చేస్తా వెళ్లకుండా సరే ఏ పార్టీతో ఒక్క పార్టీతో మద్దతు తీసుకునేటట్టు వెళ్తే విజయ్ గారికి బెటర్ గా ఉంటుంది. పంతాలకు పోకుండాను ముందు పదవి వస్తే ఏదైనా చెయ్యొచ్చు. అవును, ఇప్పుడు సెంట్రల్ తో ఉన్న పార్టీలతో పొత్తు అనేది కంపల్సరీ, కానీ కాంగ్రెస్ దగ్గర ఏమీ చేయలేని పరిస్థితి. అవును, నువ్వు ఎంటీ హ్యాండ్ వాడిని పట్టుకొని మునిగిపోయే వాడిని పట్టుకుంటే నువ్వు మునిగిపోతూనే ఉంటావు. ఎవరైతే గట్టునున్న వాడిని పట్టుకుంటే నువ్వు ఏమైనా చేయగలుగుతావు, ఇంకొకళ్ళని కాపాడగలుగుతాం కదా. సో ఇది విజయ్ గారు ఆలోచించాలి. ఏదో ఒక ఇప్పుడు ఆయన ఆలోచించడం, ఆయన ఒక్కళ్ళ కోసం ఆలోచించడం, ఆయన కుటుంబంలో వాళ్ళ ఫాదర్ కి కాంగ్రెస్ బాగా, ఆయన కాంగ్రెస్ అంటే అభిమాని కాబట్టి దాని గురించి ఆలోచించడం కాదు, ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇప్పుడు మనం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నేనే సీఎం కావాలని అనుకొని ఉంటే ఆయన ఇంకొక ఈ టర్మ్ సింగిల్ గానే వెళ్ళేవాళ్ళు. ఈ టర్మ్ గెలవకపోయినా ఇంకో టర్మ్ కైనా చూస్తారు, ఎప్పుడో ఒక రోజు అయితే కంపల్సరీ ప్రజల్లో ఇప్పుడు జగన్ ఒక ఛాన్స్ అది ఇచ్చి గెలిపించినట్టు ఆ ఛాన్స్ ఎప్పుడో ఒకసారి ఇచ్చేవాళ్ళు. కానీ ఆయన ఏమిటి, రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ నా భవిష్యత్తు కన్నా అని ఆయన డెసిషన్ తీసుకున్నారు. అలాంటిది ఎందుకు విజయ్ గారు చేయలేకపోతున్నారో ఇక్కడ అర్థం కావట్లేదు. మెచ్యూరిటీ లేకనా, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే సలహాలు కరెక్ట్ గా లేవా? అది తక్కువ మెజార్టీగా 108 సీట్లు ఇచ్చినప్పుడు కూడా దాన్ని కొంచెం ఎవరిదైనా కలిసి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. థ్యాంక్ యూ.